ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పరామర్శించనున్నారు. దసరాకి పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పార్టీ పెద్దల వద్ద ఆశావాహుల జాబితా ఉండగా హైకమాండ్ ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పరామర్శించనున్నారు. దసరాకి పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పార్టీ పెద్దల వద్ద ఆశావాహుల జాబితా ఉండగా హైకమాండ్ ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి 8:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు వెళ్తున్నారు ఖర్గే ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అయితే నేను పరామర్శించేందుకు వెళ్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత ట్రిప్ అని చెప్పి పార్టీ వర్గాలు అదేవిధంగా అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ ఆ అధిష్టానంతో కూడా ఆయన భేటీ అవుతారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దసరా నాటికే కేబినెట్ విస్తరణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆ జాబితా మొత్తం ఇప్పటికే ఇటు పార్టీ హైకమాండ్కి ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా తీసుకొని కొంతమంది జాబితాను పునఃపరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది రికమెండేషన్స్ అదేవిధంగా పార్టీకి లాయల్గా ఉన్నటువంటి ఇవన్నీ అంశాలను బేరీజ్ వేసుకొని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై కూడా ప్రధానంగా చర్చించి ఈ దసరా నాటికి కేబినెట్ పూర్తి స్థాయిలో ఎక్స్పాన్షన్ చేయాలనేది నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకు కొన్ని నామినేటెడ్ పదవులకు సంబంధించి అదేవిధంగా కొన్ని కీలక కార్పొరేషన్ పదవులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దసరాలోపు ఇది అంటే తెలంగాణలో దసరాను పెద్ద పండుగ జరుపుకుంటారు కాబట్టి ఈ దసరాలోగా ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్తో పాటు కీలక పదవులన్నీ ఏవైతే మిగిలి ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి ఇటు కీలక నేతలు కొంతమంది కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, కొత్తగా పీసీసీ వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీరందరూ ఇప్పటికే అధిష్టానికి విన్నవించారు. అయితే ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి అయితే ఇటు అధికార వర్గాలతో పాటు పార్టీ వర్గాలు కూడా కీలక నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మాట్లాడనున్నారని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మరోసారి భేటీ అవుతారని తెలుస్తుంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పితృవియోగం జరిగింది. అయితే ఆయన ఇప్పటికే ఇంటికి పరిమితమై ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఉండదు అనేది టాక్ కూడా నడుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసే విధంగా అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కూడా హైకమాండ్కు వివరించనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి ఇటు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పెద్దలను ట్యాగ్ చేస్తూ ఇటీవల కేటీఆర్ ట్వీట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు హరీష్ రావు బహిరంగ లేఖలు రాశారు. వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ఇటు బీఆర్ఎస్ అయితే ఇక్కడ జరుగుతుంది అంటే ఇటు రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తుంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేది ఎక్స్పోజ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం
అధిష్టానంతో మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్న పథకాలు కావచ్చు, అదేవిధంగా చేపట్టబోయే ఆ పథకాలు కావచ్చు, వీటన్నిటి మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులన్నీ ఆ అధిష్టానానికి వివరించినట్టు, అదేవిధంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వారికి పదవులు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన ఈ అంశాలన్నిటి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా అయితే ఆయన ఖర్గేను కలిసి పరామర్శించి ఆ తర్వాత పార్టీ పెద్దలను కూడా కలిసి తర్వాత కేంద్ర మంత్రుల కొంతమంది అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఆ కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ RRRకి సంబంధించి ఆ దక్షిణ భాగం అలైన్మెంటు ఇటు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అయితే గతంలో ఏదైతే ఉందో ఇటు ఉత్తర భాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆల్రెడీ NH నెంబర్ కేటాయించిన నేపథ్యంలో దానికి సంబంధించి పనులు మొదలుపెట్టే విధంగా నిధులు కేటాయించే విధంగా అడగనున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కూడా ఇటు కేంద్రాన్ని కోరనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి కావచ్చు, ఇతర ఏవైతే గతంలో ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ హైవేకి సంబంధించి వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని చెప్పి కోరనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ప్రధాని ఆవాస్ యోజన పథకం ఉందో దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నామని చెప్తుంది. గతంలో ప్రభుత్వం ఏవైతే ఉందో కేసీఆర్ హయాంలో కేంద్రానికి సంబంధించిన గ్రాంట్లు వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. మేము కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లో మేము ఏదైతే పథకాలు ఇచ్చారో అందులో మేము ఇంక్లూడ్ అవుతాం, మేము దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందులో జాయిన్ అవుతుంది, దానిలో నుంచి వచ్చే నిధులు మాకు ఇవ్వాలని చెప్పి పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ యొక్క సంవత్సరం అంటే దాదాపు 25 లక్షల ఇల్లు కడతామని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర సహాయం కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ సెస్సులు కావచ్చు, అదేవిధంగా ఈ GST పన్ను బకాయిలు కావచ్చు, ఈ చాలా అంశాలు రాష్ట్రానికి కావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులు చర్చిస్తారు. అదేవిధంగా ఇటు హైకమాండ్ ఏమో ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇట్లాంటి కీలక అంశాలు చర్చకు వస్తాయని చెప్పి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ అంశాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుందనేది టాక్ నడుస్తుంది. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.